హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు తెలుసు చాలా రోజులు అవుతుంది నేను కూర్చొని మీతో మాట్లాడి. నాకు అస్సలు కుదరట్లేదు. కొంచెం తిరుపతి వెళ్ళినప్పటి నుంచి అండ్ దెన్ వర్క్ చాలా ఉండిపోతుంది. సో దానివల్ల కుదరలేదు మాట్లాడడం. సో ఈరోజు ఏంటంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా అక్క బీటెక్ చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ అక్క నా యూట్యూబ్ వీడియోస్ చూసారనమాట. నా జెన్యూన్ కంటెంట్ తనకు నచ్చింది. సో తను ఏమడిగారంటే, నేను నీకు పికిల్స్ పంపిస్తాను, నువ్వు టేస్ట్ చేసి నీకు ఏమనిపిస్తే అదే చెప్పు నీ సబ్స్క్రైబర్స్కి అని చెప్పారు. సో నేను జెన్యున్గానే రివ్యూ ఇస్తున్నాను. వీళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయని చెప్పారు. సో మరి అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నప్పుడు నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలి అని అనుకున్నాను. తక్కువలో వస్తున్నప్పుడు ఎక్కడెక్కడో కొనే బదులు నాకు తెలిసిన ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, యూ కెన్ ట్రస్ట్ మీ, ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండే కాబట్టి మీకు ఏదైనా ఏమంటారు సర్వీస్లో ఏదైనా తక్కువ అయింది, మాకు నచ్చట్లేదు అంటే యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్ ఇన్ మై వీడియో సో దట్ నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో మీకు అలాంటి ప్రాబ్లం లేదు. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసి మీకు చెప్తాను. యా, నాకు ఏమేమి పికిల్స్ పంపించారంటే అక్క, చికెన్ పికిల్, మటన్ పికిల్ అండ్ ప్రాన్ పికిల్. అవి తిని వాటి టెక్స్చర్, కలర్, టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. బాగుంటే తీసుకోండి, బాగోకపోతే యూ కెన్ ఇగ్నోర్ దిస్. అండ్ ఈ పికిల్ డీటెయిల్స్, నేమ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను అన్ని కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే పికిల్స్ నేమ్ పంచమి పికిల్స్ అనమాట. సో టేస్ట్ చూద్దామా మరి. దిస్ ఇస్ మటన్ పికిల్ అండి. చూడ్డానికైతే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా చిన్న చిన్నగా మంచిగా కొట్టించారు, పెద్దగా అయితే లేవు. దిస్ ఈస్ ప్రాన్ పికిల్. యా, ప్రాన్స్ అయితే కరెక్ట్ సైజులో ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ చికెన్ పికిల్. చికెన్ పికిల్లో పీసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ నేనైతే ప్రాన్ పికిల్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా సైడ్ ప్రాన్స్ దొరకవు గైస్. గిద్దలూరు సైడ్ అసలు చెరువులు అవన్నీ చాలా తక్కువ. అసలు చెరువులు ఉంటాయి కానీ రొయ్యలు అవేం కనిపించవు అనమాట మీకు. ఇంకా ఇంపోర్టెడ్ ఉంటాయి కదా, అవంతేం బాగోవు. సో నాకు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఏదంటే ప్రాన్ టేస్ట్ ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా గ్రేవీకి సెట్ అయింది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ చాలా బాగుంది. అండ్ దెన్ గ్రేవీ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది. అంటే ప్రాన్ పీస్ పెట్టుకోకుండానే గ్రేవీ చాలా బాగుంది. ఉప్పు, కారం, మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అంత స్పైసీ కూడా లేదు. పీస్ తింటున్నా. పీసు లైట్గా గట్టిగా ఉంది కానీ చువీగా అయితే లేదు. పర్ఫెక్ట్గా నమిలితే ఎలా అంటే పులుకులు పులుకుల్లో వచ్చి ఆ పీస్కి ఉప్పు, కారం పట్టేసి ఆ బద్ద ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. దిస్ వన్ ఈజ్ సో గుడ్. మొత్తం దాంతో తినేస్తానేమో. నెక్స్ట్ మటన్ పికిల్ ట్రై చేస్తున్నా గైస్. ఇది ప్రాన్, ఇది చికెన్, ఇది మటన్. ప్రాన్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. ఇట్లా నోట్లో ఫుల్ ఫ్లేవర్స్ బ్లాస్ట్. ఎంత టేస్టీగా ఉందంటే ప్రాన్ అయితే. కలర్ కూడా మీరు చూస్తే పర్ఫెక్ట్ రెడ్ కలర్, ఆయిల్ ఎక్కువ లేదు, కరెక్ట్గా గ్రేవీ, దేనికి దానికి గ్రేవీ నీట్గా ఉందన్నమాట. సో మటన్ టేస్ట్ చేస్తున్నాం. మటన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ప్రాన్తో పోలిస్తే మటన్ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బట్ ఎలా అంటే గ్రేవీ సేమ్ టేస్ట్ రావట్లేదు. ప్రాన్ టేస్ట్ ప్రాన్కి, మటన్ టేస్ట్ మటన్కి ఉంది. చాలా బాగుంది. మటన్ పీసెస్ కూడా చాలా చిన్నవి ఇచ్చారు, అంటే ఎక్కువ పీసెస్. ఇప్పుడు నేను కలిపిన ముద్దలోనే ఒక 4 to 5 పీసెస్ దాకా ఉన్నాయన్నమాట. సో నీట్గా చిన్న చిన్నవి మంచిగా తినేలాగా
దట్టు బోన్ పీసెస్ లేవు, బోన్లెస్ అన్నీ. ఐ థింక్ బోన్లెస్ విత్ బోన్ మేబీ సపరేట్ ఉండొచ్చేమో మటన్. నాకైతే బోన్లెస్ పంపించారు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ మటన్ పీస్ కూడా, ఇవి పీసెస్ అన్నిటికీ ఫ్లేవర్ చాలా బాగుంది. అంటే ఉప్పు కారం బాగా పట్టి నములుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ మటన్ ఏం గట్టిగా లేదు గైస్, సో నార్మల్గానే బాగుంది. నేను చెప్పడం మర్చిపోయాను గైస్, వీళ్ళంట బల్క్ ఆర్డర్స్ ఏం తీసుకోరు. అంటే అలా కాదు, బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు, బట్ అన్నీ స్టాక్ పెట్టుకుని అలా ఏం చేయరు, ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారంట అన్నీ. సో మీరు ఈరోజు డెలివరీ ఇచ్చేస్తే ఒక 2-3 డేస్లో మీకు డిస్పాచ్ అయిపోతాయి. అంతేగాని ఎప్పుడో చేసినవి అప్పుడైతే చేయరు, ఎప్పటికప్పుడు ఆర్డర్స్ ఫ్రెష్గా చేస్తారు. సో తక్కువ క్వాంటిటీస్లో ఫ్రెష్గా చేసి పంపిస్తారంట. నెక్స్ట్ మనం చికెన్ పికిల్ ట్రై చేద్దాం. చికెన్ పికిల్లో పీసెస్ బాగా వేసారనమాట. ఒక్క ముద్దకి ఎన్ని పీసులు వచ్చాయంటే, ఒక ముద్ద కాదు, ఐ మీన్ నేను ఇలా తీసి కలుపుతున్నాను కదా, దీంట్లోనే దగ్గర ఐ థింక్ 1 2 3 4 5 6 7 పీసెస్ ఉన్నాయి. అన్నీ బోన్లెస్ గైస్. లెట్స్ టేస్ట్ ఇట్. అన్నీ నిజంగా చాలా బాగున్నాయి. ఎలా అంటే ఎక్కువ స్పైసీ లేవు, ఆయిలీగా లేవు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. గ్రేవీతో కరెక్ట్గా పీసెస్ కలుపుకొని తినడానికి. యాక్చువల్లీ మీ కస్టమైజేషన్ బట్టి కూడా చేస్తారనుకుంటా. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే స్పైసీ వేస్తారు. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి అంటే నర్సరావుపేట నుంచి, అంటే గుంటూరుకి చాలా దగ్గరలో. సో ఇంకా ఆలోచించుకోండి గుంటూరు కారం ఎలా ఉంటుంది అనేది. నాకైతే ఈ స్పైస్ లెవెల్స్ బెస్ట్, పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మీకు ఇంకా స్పైసీ కావాలంటే చేయించుకోండి, బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ నేను చెప్పడం కన్నా ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాం. నేను అంతా గైస్ ఎక్కువ మాట్లాడలేను ఫుడ్ తినేటప్పుడు. నచ్చితే అసలు ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరే చూసారుగా ఎంత తినేసాను. నిజంగా చాలా బాగున్నాయి. బేసిక్గా నేను పికిల్స్ అంత బాగున్నా కానీ ఎక్కువ తినలేను అనమాట. ఎందుకు, చాలామంది ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసేస్తారు. నాకు ఆయిల్ ఎక్కువ కనిపిస్తే అస్సలు తినలేను. ఇందులో కూడా ఉంది, ఆయిల్ లేదని చెప్పను, ఆయిల్ ఉండాలి, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు రావాలి అండి. కానీ చాలా తక్కువ, ఇన్ని పికిల్స్ వేసుకుంటే నాకు ఆయిల్ ఎంత తక్కువ ఉందో చూడండి. అది కూడా నేను కలిపాక ఇదంతా. ఇంకా నేను చేసుకున్న పప్పు ఉంది, పప్పుతో కూడా తింటాను. పప్పుతో అయితే చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. అండ్ ఐ లవ్ పప్పు అండ్ ఈ పచ్చళ్ళ కాంబినేషన్స్. సో నేనైతే జెన్యున్గా రివ్యూ ఇచ్చాను. మీరు కొనుక్కోపోవడం మీ ఇష్టం. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్, ఓకేనా? అంతేగాని పచ్చళ్ళు అందరూ పెట్టేస్తున్నారు, అందరూ చేసేస్తున్నారు, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, కొలాబరేషన్స్, ప్రమోషన్స్ చేయడం, ప్లీజ్ అలా అని మాట్లాడొద్దు. ఎందుకంటే డెఫినెట్లీ ఒక బిజినెస్ చేసుకుంటున్నారు అంటే ప్రమోట్ చేయించుకోవడం తప్పేం కాదు, ఓకేనా? సో నేను జెన్యున్గానే రివ్యూ చెప్పాను. ఏదో వాళ్ళకి ఏదో మీరు అందరూ ఆర్డర్లు ఇచ్చేస్తారని చెప్పి నేనేం సూపర్ అని చెప్పట్లేదు. నాకు నచ్చింది నచ్చినట్టు చెప్పాను. దట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తున్నాయని చెప్పి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. అండ్ ఈ పికిల్స్ మళ్ళీ చెప్తున్నా, ఈ పికిల్స్ పంచమి పికిల్స్ నుంచి నాకు ఆర్డర్ వచ్చిందనమాట. సో మీకు ఈ పికిల్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేమ్ ఇస్తున్నాను. పంచమి పికిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే మీరు అలా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడానికి చూస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఏ అయితే ఆర్డర్ పెట్టుకోవడానికి వాళ్ళ నెంబర్ ఇస్తారు కదా, నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సో ఇదనమాట. నాకైతే శాంపిల్ ప్రోడక్ట్స్ పంపించారు, అందుకే నేను మీకు ప్యాకేజింగ్ అదంతా క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో వీళ్ళ దగ్గర ఈ ప్యాకేజింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg అలా ఉంటాయన్నమాట. సో మీరు అలాగే ఆర్డర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. 1 kg అయితే ఎంతకు వస్తుంది, 2 kg అయితే ఎంతకు వస్తుంది, 250 గ్రామ్స్ అయితే ఎంతకు వస్తుంది అని. అంటే మీరు వాళ్ళతో డైరెక్ట్గా మెసేజ్ చేసి కనుక్కోండి ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద పికిల్స్, ఓకేనా? సో అదండి ఈరోజు వీడియో. నేనైతే జెన్యున్గా చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎవరైతే న్యూ పీపుల్ నా వీడియోస్ చూస్తున్నారో, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ దెన్ మీకు కానీ నా వీడియోస్ నచ్చితే, నేను నిజంగా చాలా రిలేటబుల్గా మాట్లాడితే, జెన్యున్గా మాట్లాడుతున్నాను అనిపిస్తే
ప్లీజ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో అప్పుడే మీకు అనేది ఖచ్చితంగా నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఓకే ఫైన్ మీకు తెలిసే ఉంటుంది అని చెప్పి. కానీ చాలామంది ఇప్పుడు నాకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ లిటరల్లీ ఫస్ట్లో ఉన్న ఎంగేజ్మెంట్, ఫస్ట్లో ఉన్న రీచ్ అనేది ఇప్పుడు కొంచెం నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళకి నేను పెట్టినప్పుడే వీడియోస్ వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది నోటిఫికేషన్ అనేది. సో నోటిఫికేషన్ రావాలి అంటే కింద బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు నా వీడియోస్ పెట్టినమ్మటే అలాగా టింగ్ అని మీకు వచ్చేస్తాయి అనమాట. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.